హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. వర్షిప్ నైట్ దేవుని నామంలో మీకందరికీ శుభములు. వర్షిప్ నైట్ దేవుడు ఈ దినము దేవుణ్ణి సమీపించి మహిమపరచడానికి దేవుడు ఇచ్చిన మహాకృప, అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు సంరక్షించి సరి సంఖ్యలో చేర్చి మనల్ని విజయాలుగా ఆశీర్వదించిన దేవుడు, అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా. పాటల ద్వారా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా ప్రియుని సముఖములో, ఆనందమానందమే నా ప్రియుని సముఖములో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. దేవుడెల్లప్పుడు నివసించు దైవాలయం నీవేగా, ఆత్మను నింపి వరములు ఇచ్చెను ఆశ్చర్యమే. దేవుడెల్లప్పుడు నివసించు దైవాలయం నీవేగా, ఆత్మను నింపి వరములు ఇచ్చెను ఆశ్చర్యమే. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. శక్తిగల యేసు జీవించు దైవా, జయ విజయమిచ్చెను. ఏకముగా కూడి హోసన్న పాడి జయధ్వజమెత్తెదము. శక్తిగల యేసు జీవించు దైవా, జయ విజయమిచ్చెను. ఏకముగా కూడి హోసన్న పాడి జయధ్వజమెత్తెదము. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా ప్రియుని సముఖములో, ఆనందమానందమే నా ప్రియుని సముఖములో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. బూరధ్వనితో దూతలతోను యేసు రానయ్యుండే, రెప్పపాటున మార్పు పొంది మహిమలో ప్రవేశిద్దాం. బూరధ్వనితో దూతలతోను యేసు రానయ్యుండే, రెప్పపాటున మార్పు పొంది మహిమలో ప్రవేశిద్దాం. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా ప్రియుని సముఖములో, ఆనందమానందమే నా ప్రియుని సముఖములో,
కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా. హల్లెలూయా. మరొక పాట ద్వారా దేవుని మహిమ పరుద్దాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన, ఎరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనండ, యూదా గోత్రపు సింహమైన యెహోవా మనండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. హల్లెలూయా. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. నా బలమా నా కోట ఆరాధన నీకే, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధన స్తుతి ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును,
అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును. పరిశుద్ధ పరచు యెహోవా మధ్యస్థ ఆరాధన నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మధ్యస్థ ఆరాధన నీకే. గుర్తించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే. గుర్తించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షావల్లితో నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి. నీకిష్టమైన పాత్రను చేయ నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయగా సారపై ఉంచావా.
నన్ను విసిరేయక సారిపై ఉంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా నిన్ను నేనేమని ఆరాధించెదా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం తీద్దాం చదువుకుందాం పాత నిబంధన గ్రంథం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 19వ వచనాన్ని చదువుకుందాం ఈ వర్షిప్ నైట్ కొరకు ఏర్పాటు చేయబడ్డ దైవలేఖన భాగము పాత నిబంధన గ్రంథం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం. The scripture portion for this hour of meditation is from 2nd Chronicles 6th chapter 19th verse. దేవా యెహోవా నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలోని జ్ఞానమును ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఆమేన్. తల్లోంచి కళ్ళు మూసుకున్న పల్లవి వచనం పాట పాడుతుండగా మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. వాక్యము జీవంగా ముద్రింపబడదగు రీతిగా సమర్పించుకుందాం. అదే రీతిగా గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి మనపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన
ఆరాధనా 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా నీవు నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా నీవు నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన 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 తండ్రి వందనాలు స్తుతులు స్తోత్రములు మీరు చేసిన మేలంతటి వందనాలు ప్రభువా తండ్రి ఈనాటి వరకు సజీవ సంఖ్యలో మమ్మల్ని ఉంచి ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించే యోగ్యత మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా నాయన తండ్రి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రాంతం అంతటిలో ప్రభువా తండ్రి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభువా తండ్రి నాయన జరుగుతున్న సమస్తము నువ్వు చూచున్న దేవుడవై ఉన్నందుకు వందనాలు ప్రభువా నాయన శాంతి నెలకొల్పు దేవుడు సమాధానం చేత మమ్మల్ని నింపు దేవుడు తండ్రి నాయన నీ కృపలో భద్రపరచండి ప్రభువా నాయన ప్రతి విషయంలో మీ కృప కనికరం చూపు దేవుడు అయినందుకు వందనాలు ప్రభువా నిన్ను ఆరాధించు నీ ప్రజలను నీవు సంరక్షించు దేవుడు అయినందుకు వందనాలు ప్రభువా తండ్రి కావలసిన ఆహారమును నాయన తండ్రి ఆశ్రయమును ఆశీర్వాదములను కుమ్మరించు దేవుడు తండ్రి నీ ప్రజలను దర్శించుము క్షేమము చేత నింపుము నాయన తండ్రి నీతిగా నీ కొరకు జీవిస్తున్న ప్రతి ఒక్క ప్రాణమును ప్రభువా నీవు దర్శించుము క్షేమము అభివృద్ధిని అనుగ్రహించుము నాయన నీ సేవకులను జ్ఞాపకం చేసుకును తండ్రి కృప చూపించుము కుటుంబాలను కాచి కాపాడుతున్న దేవుడు తండ్రి వందనాలు నాయన తండ్రి జరుగుచున్న సమస్తము చూచున్న దేవుడు నాయన మా జ్ఞానము మానవు మాత్రము నాయన తండ్రి మీ జ్ఞానము నాయన తండ్రి మీరు సర్వంతర్యామి నాయన తండ్రి మీ జ్ఞానము చేత నాయన తండ్రి భూమి యొక్క పునాదులు నాయన తండ్రి నీ ఆధీనంలో ఉన్నవి నాయన తండ్రి నాయన
ఆకాశము ఎంత విశాలమైంది, దానికన్నా విశాలమైన నీ ఆలోచనలు ప్రభువా. నిన్ను గణపరచడానికి మాలో ప్రతి ఒక్కరికి యోగ్యతను అనుగ్రహించండి నాయన తండ్రి. ప్రార్థనలు ఎల్ల సమయంలో ఆలకిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తుంది. వాక్యమును జీవాహారముతో మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ప్రభువా తండ్రి ఈ సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నాయన తండ్రి యుద్ధ ప్రాంతములలో ప్రభువా నీ ప్రజలు నాయన తండ్రి నిన్ను ఆరాధించడానికి నాయన తండ్రి అనుకూలత సమయము ప్రభువా తండ్రి పరిస్థితులు ఏ విధముగా కష్టపడుచున్నారు ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి మా దేశమును నాయన ఆశీర్వాదకరంగా చేయి దేవుడు. నీ ప్రజలకు ఆశీర్వాదకరంగా చేయి దేవుడు తండ్రి. వందనాలు ప్రభువా. నేను గుణపరచడానికి మాలో ప్రతి ఒక్కరికి యోగ్యతను అనుగ్రహించండి ప్రభువా. మీరు మాకు క్షేమం ఇవ్వండి నాయన. కృప చూపించమని కోరుచు ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు తండ్రి. మా మూలుగులు విడిచిన దేవుడు తండ్రి. ఆర్థిక వ్యవస్థను దేశవ్యాప్తంగా మీరు కాపాడు దేవుడు అయినందుకు వందనాలు ప్రభువా. ప్రత్యేకించి నీ ప్రజలు నాయన తండ్రి ఎక్కడ ఇబ్బంది పడకున్నట్లు సహాయం చేయండి ప్రభువా. కృప చూపించండి ఆర్థికంగా నాయన, ఆరోగ్యపరంగా, ఆత్మీయ జీవితాలలో ప్రభువా నీ కృప చూపించమని కోరుచు నాయన. మీ దాసి నోట మీరు మాట్లాడండి, విసిరి వచ్చాటున మేము దాసి అరుగుపరచుకొని మీరు మాట్లాడమని కోరుచు నాయన. మీరు ఇచ్చిన ఈ మాసమును బట్టి వందనాలు ప్రభువా. ఈ సమయమును బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ పరిశుద్ధ దైవ సన్నిధి ప్రార్థనా దినం, ఉపవాస దినం, వర్షిప్ నైట్, యెహోవా దైవ సన్నిధి మనల్ని తన కృప కాపుదల్లో, తన కృప బాహుల్యంలో భద్రపరిచి మరొక ఈ వర్షిప్ నైట్లో ప్రవేశింపచేసిన దేవుడు, అందును బట్టి కృతజ్ఞతలు. ఈ ప్రార్థనా దినము, ప్రార్థనా అంశము మన జీవితాల్లో ఒక గొప్ప ఆత్మ నడిపింపు, దేవుని ఉపదేశం కనుక సొలొమోను మహారాజు చేస్తున్న ప్రార్థన ఈ యొక్క దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలోని మాట. మందిరంను ప్రతిష్ఠిస్తున్న సమయంలో మహాసమాజంగా కూడి వారి ఎదుట ఆయన నిలుచుండి తర్వాత మోకాళ్ళుండి చేతులెత్తి పైకి ప్రార్థన చేస్తున్న సమయము ఈ సమయం కనుక ఇక్కడ మనము గమనించాలి. ఇది ప్రతిష్ఠిస్తున్న మందిర ప్రతిష్టలో దేవునికి మనవి చేస్తున్నాడు. మందిర ప్రతిష్టలో మందిరాన్ని ఎలా ప్రతిష్ఠిస్తూ ఉన్నారు అంటే అక్కడ సమస్యలో ఉన్నవారు, ఇశ్రాయేలీలు, ఇంకా దేవుణ్ణి ఎరగని వారు 3 రీతులుగా ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు ఈ సొలొమోను మహారాజు. అంటే మందిరము అన్నది, దేవుడు అన్న సబ్జెక్టు అందరికీ అన్నది అక్కడ బాగా తెలియచేస్తున్నాడు. ఆ మందిరంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు, దేవుని ఎరగని వారు కూడా ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన ఆలకించు, వారి సమస్యలకు మీరు జవాబు ఇవ్వండి అని దేవునితో మనవి చేస్తున్న సందర్భం ఇది. ఇక్కడ ఒక మంచి మాట మనము గమనించాలి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల్లో సమస్య ఏర్పడినప్పుడు దేవుని కొరకు మన జీవితాలను ఏ విధంగా ప్రార్థనా పూర్వకంగా ఉండాలి అన్న అంశాలు చాలా మటుకు ఇక్కడ తెలియచేయబడ్డాయి. 12వ వచనం నుంచి చివరి వచనం వరకు కలిగిన వచన భాగాలు అన్నీ దేవుని సన్నిధి భయభక్తులతో ప్రార్థనా పూర్వకంగా దేవుణ్ణి సమీపించే సమయం. కానీ ఇదంతా ఎప్పుడు
మనకు తెలియచేయబడుతుందంటే మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నప్పుడే గొప్ప ఆత్మ నడిపింపు ఈ మందిరంలో దేవుడు ప్రతి బిడ్డకు, ప్రతి మొరకు, ప్రతి ప్రార్థనకు జవాబును ఇవ్వాలి అని ప్రతిష్ఠిస్తున్నారు. ప్రియమైన దైవజనమా, ఇక్కడ దేవుని మాట, దేవుని శక్తి ఎంత గొప్పది అంటే ఆ ప్రతిష్ఠింపబడ్డ ప్రతిష్టలో చాలా శక్తి ఉంది అన్నది మనము గమనించాలి. 20వ వచనం గాన మనము గమనిస్తే గాన, నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు నిలుచునుగాక అంటున్నాడు. ప్రతిష్ఠింపబడ్డ స్థలం. ఇక్కడ సొలొమోను మహారాజు తాను కట్టించిన మొట్టమొదటి మందిరం, యెహోవా ఉన్నతమైన దేవునికి ఇది మొట్టమొదటిసారి కట్టింపబడ్డ మందిరము. అంటే ఈ మందిరాన్ని పడగొట్టారు, మళ్ళీ కట్టారు, మళ్ళా పడగొట్టారు, మళ్ళా కట్టారు. కానీ మొట్టమొదటిసారిగా దీన్ని కట్టిన వ్యక్తి సొలొమోను మహారాజు. దేవుని యొక్క ప్రతిష్ఠిత స్థలం. 11వ వచనం మనం గాన గమనిస్తే గాన అక్కడ రాస్తున్న మాటలు, ఆయన ఎక్కడ నుంచి ఎక్కడ వరకు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అన్నది దేవునిలో అనేది మనం గమనించాలి. అక్కడ రాస్తే 11వ వచనం నుంచి రాసిన మాటలు గమనిస్తే, యెహోవా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనకు గుర్తైన మందసమును దాని యందు ఉంచితినని చెప్పి. మందిరంలో ఏముంది అంటే మందసం ఉంది. మందసము, బలిపీఠము, ఈ ప్రత్యక్ష గుడారము అనే కదులుతున్న మందిరం. మనిషిలో కూడా మనిషే కదులుతున్న దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంగా వర్ధిల్లాలి. ఈ ప్రార్థనా దినం దేవుని కోరికది, దేవుని కొరకు. అందులో మందసం ఉండాలి. మందసము అన్న మాట మనము ఆలోచిస్తే ఆ మందసంలో చాలా ఉన్నాయి. అహరోను చిగురించు కర్ర, ఇస్సోపు, రొట్టెలు, ద్రాక్ష రసము, మన్నా పాత్ర, దేవుడిచ్చిన ఆ 2 రాతి పలకలు ఇందులో ఉన్నాయి మందసంలో. ఇవి అన్నీ ఏమి సూచిస్తూ ఉన్నాయంటే దేవుని మహా అద్భుతమైన నడిపింపు అన్నది మనం గమనించాలి. మళ్ళీ ఇంకొక వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ చాలా మంచి విషయము మనము ఇది ఒక నడిపింపు, దేవుని నడిపింపు. ప్రత్యక్షంగా ఉంచాడు వారిని ఒక రాజ్యంగా. అందులో ఆ రాజ్యంలో దేవుని మందిరంగా స్థిరపరిచాడు దేవుడు ఇశ్రాయేలీయులను దావీదు ద్వారా గొప్పగా. అందుకే దావీదు కుమారునికి జయము అన్న మాట ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎందుకు అన్నారు అన్న 2వ అంశం కూడా ఈ దినం మనం గమనిస్తున్నాం. కనుక అక్కడ 34వ వచనాన్ని మనం గమనిస్తే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 34వ వచనం, 6వ అధ్యాయంలోని 34వ వచనం. నీ జనులు నీవు పంపిన మార్గమందు. ఇక్కడ గమనించాలి, ఆ మార్గము ఏంటిది అంటే మందసము కలిగిన దేవుని శక్తిని గుర్తించి రికగ్నైజ్ చేస్తున్న మార్గము ఇది. దేవుని యందు భయభక్తులతో వారి సకల ప్రవర్తన దేవునికి తగినట్టు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ప్రతిఫలము పొందు రీతిగా దేవుని నడిపింపులో మనము ఉండాలి. అంటే మనము అన్న మాట మనం గమనిస్తే ప్రతి హృదయము దేవుణ్ణి రికగ్నైజ్ చేయాలి, మనస్సు రికగ్నైజ్ చేయాలి. అలాంటి మానవ హృదయము మనుషులలో ఉండాలి. ఇక్కడ దీన్ని ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే నీతి న్యాయములను నెరవేర్చే మనసు, మనసాక్షి, హృదయం దేవుని యొక్క
గా అది ప్రతిష్ఠింపబడినది అనేది మనం గుర్తించదగిన అంశం. కనుక నీతి న్యాయములు నెరవేర్చని అంటే మనసులు, హృదయాలు కూడా ఉన్నాయి. అవి దేవునికి కదులుతున్న ప్రత్యక్ష గుడారాలు కాదు, అంటే కదులుతున్న మందిరాలు కాదు, అంటే అవి ప్రతిష్ఠింపబడలేదు అనేది చెప్పుకోవచ్చు, ఎన్నో చెప్పుకోవచ్చు. కానీ దేవుడు ఏవి గుర్తిస్తున్నాడు, వేటిని అంగీకరిస్తూ ఉన్నాడు, వేటి కొరకు దేవుడు అక్కడ రాసిన మాట ఏంది? రాత్రింబగళ్ళు నీ కనుదృష్టి దాని మీద ఉంచునుగాక. దేవుని కనుదృష్టి ఉంచాలని ఈ వచనాల యొక్క అంతరార్థం మనం గమనిస్తే ఈ అధ్యాయాన్ని మొత్తం చదవాలి. కానీ ప్రార్థనకు సంబంధించిన ఆ భాగము ఎక్కడి నుంచే మనమైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామో ఆ 11వ వచనం నుంచి మనం తీసుకుంటున్నాం. కనుక ప్రియమైన దైవజనమా, ఇక్కడ రాసిన మాట మనం గమనిస్తే కనుదృష్టి రాత్రింబగళ్ళు నిలుచునుగాక. నీ కనుదృష్టి అంటే యెహోవా కనుదృష్టి. ఇక్కడ మనము ఇది 20వ వచనంలో రాయబడ్డ మాట ఇది. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచదనని నీవు సెలవిచ్చిన స్థలమందున్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు 24 hours యెహోవా కనుదృష్టి ఉంచు అని దేవునికి మనవి చేస్తున్నాడు. ఎలాంటి ప్రతిష్ట అన్న మాట మనం గమనిస్తే ఎంతో విలువైన ప్రతిష్ట. ఇందులో అది మందసం ఉంది. ఈ ఆలయం ముందు కూడా ఒకటి చప్పరము అని రాయబడ్డారు. అంటే ఏంటిది అంటే పుల్పిట్ లెక్క ఒక టేబుల్ను, ఇత్తడి టేబుల్, దాని మీద నిలబడి ఇశ్రాయేలీలకు బాగా కనపడాలి, దేవుని ఈ యొక్క మాటలు బాగా వినపడాలి. మనము ఏదైతే స్టేజ్ అంటాం కదా, అట్లాంటిది ఆయన ఇత్తడి దాంతో చేసి దాని మీద నిలబడి చేతులెత్తి మోకాళ్ళ మీద ఉండి కూడా ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ అంశాలు మనం గమనిస్తే మనము 12, 13 వచనాలలో తెలియచేయబడ్డది. ఇశ్రాయేలీలందరూ సమాజంగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను. 13వ వచనంలో తాను చేయించిన 5 మూరల పొడవును, 5 మూరల వెడల్పును, 3 మూరల ఎత్తుగల ఇత్తడి చప్పరమును ముంగిట ఆవరణమునందుంచి దాని మీద నిలిచియుండి సమాజంగా కూడియున్న ఇశ్రాయేలీయులందరి ఎదుట మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లు ప్రార్థన చేసెను. ప్రియమైన దైవజనమ, దేవుని మహాశక్తి చేతులెత్తినప్పుడు, మోషే చేతులెత్తి దేవుని సన్నిధి ప్రార్థన చేసినప్పుడు వారి యుద్ధంలో గొప్ప విజయాన్ని చూశారు. యెహోషువ ఆ చేతులు కిందికి బరువుతో అవి దిగకుండా ఎత్తి పట్టుకున్నవాడు యెహోషువ. గమనించాలి, మోషే యొక్క ఆ నడిపింపును మళ్ళొకసారి ఇక్కడ ప్రార్థనను మనము సొలొమోను మందిర ప్రతిష్టప్పుడు మనం గమనించగలం. కనుక హృదయాలు దేవుని ఆలయాలు, దేవుని కొరకు కదులుచున్న మందిరాలు. మనుష్యులు అన్నది దేవుని కొరకు కదులుచున్న మందిరాలు. ఇక్కడ నీకు ఒక మార్గంను ఇచ్చాడు. అందులో మందసము అన్న మాట దేవుని యొక్క ఇక్కడ మందసము అన్న మాట మనము గమనించాలి. ఏంటిది అంటే ఇప్పుడున్న ఆ మందసము ఏంటిది అంటే క్రీస్తు శరీర రక్తములలో అనుక్షణము కడగబడుతున్న, విమోచింపబడుతున్న అనుభవము, పాప క్షమాపణలో
అనుక్షణము పశ్చాత్తాపము, పరివర్తన, దేవునికి ఆత్మ సంబంధమైన బలులను అర్పింపదగిన ఆ బలిపీఠము నీ హృదయము అన్న బలిపీఠం. ఆ మందస్సము అన్న మాట మనము నీ హృదయంలో దేవుని మందస్సము ఉండాలి. ఎలా ఉండాలి అన్నది మనం గాన గమనిస్తే, క్రీస్తు శరీర రక్తములలో పాలిభాగస్థులైన మందస అనుభవం హృదయంలో ఉండాలి. అలాగా నీవు ఆయన నడిపిస్తున్న మార్గంలో, అందుకు అక్కడ రాసిన మాట 34వ వచనంలోని 2వ మాట ఏంటిది అంటే, నీ జనులు నువ్వు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేరనుద్దేశించి. ఇక్కడ గమనించాలి, సిలువ విరోధులు, సిలువ శత్రువులు అని కూడా దేవుని వాక్యం చెప్తుంది. సిలువ అన్న మాట ఏంటిది? పాప క్షమాపణ, క్రీస్తు శరీరంలో కడగబడ్డ అనుభవం. ఇక్కడ సిలువ వేచున్న క్రీస్తునే మేము ప్రకటించున్నామని అపోస్తులైన పౌలు, పేతురు, ఈ అపోస్తులందరూ చెప్పారు. మనం గమనించాలి, ఇక్కడ వారి ముందున్న మార్గము ఏంటిది, వారిలో ఉన్న ఆ మందిర అనుభవము, ఆ మందసము ఏంటిది అంటే, ఆయన యందు ఉంచిన బలమైన విశ్వాసం. దాన్ని వారు నెరవేరుస్తున్నారు, ఆ మార్గంలో నడుస్తున్నారు. తమ శత్రువులతో యుద్ధము చేయుటకై. ఇప్పుడు దేశం యుద్ధం చేస్తుంది, గమనించాలి. దేశం కొరకు ప్రార్థన చేయాలి, పరిస్థితుల కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునట్లు మనకు దేవుని యొక్క నడిపింపు, ఆశీర్వాదము, దేశ క్షేమం కొరకు కావలసిన గొప్ప ప్రార్థన ఈ దినము దేవుని సన్నిధిలో ప్రతి బిడ్డ మనవి చేయాల్సిన మనవులు మనం కూడా గుర్తు చేసుకోవాలి. బాధ్యత, ప్రతి పౌరుని యొక్క బాధ్యత, దేవుని యొక్క సన్నిధి మొరపెట్టి దేవుని కొరకు. ఇశ్రాయేలీయులు దావీదు పరిపాలనలో ఎంతో సమాధానము, ఎంతో నిమ్మలింపబడిన రాజ్యంగా ఉన్నది. అటువంటి నీ ప్రార్థనను బట్టి దేవుని యొక్క నడిపింపు, నువ్వు నడిపింపబడుతున్న మార్గము మందసము కలిగి దేవుని కొరకు కదులుతున్న మందిర అనుభవం కలిగిన ప్రార్థన అయితే, దేవుడు నిన్ను అలా నీ ప్రార్థనను అంగీకరించి దేశమును ఆశీర్వదించి దేవుడై ఉన్నాడు. కనుక అందుకని ఇక్కడ రాసిన మాటలు 3 రకాలైన ప్రార్థనలు తెలియచేయబడ్డాయి. మనుషుల యొక్క ప్రార్థనలు తెలియచేయబడ్డాయి. దేవుణ్ణి అంగీకరించిన బిడ్డల ప్రార్థన, దేవుణ్ణి అంగీకరింపకుండా అన్యులుగా ఉంటున్నా కూడా దేవుని మందిరం వైపు తిరిగి చేస్తున్న వారి ప్రార్థన, లేకుంటే బాగా కష్టాలతో, బాధలతో, దుఃఖంతో, శ్రమతో. ఈ 3వ అనుభవం ఏంటిదంటే, దేవుని బిడ్డలైనా దేవుని బిడ్డలు కాకపోయినా వారికి కలిగిన బాధలో, శ్రమలో, హింసలో, బాధలో, ఏదైనా కూడా అవసరతలో, అక్కర్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో కూడా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకు జవాబు. వాళ్ళు నీ నామంను బట్టి ఒట్టుబెట్టి చేసినప్పుడు కూడా నీవు అది నీ మందిరం తట్టుకు ఒట్టుబెట్టినా కూడా నువ్వు వాళ్ళకు జవాబి అన్న మాట కూడా ఈ అధ్యాయంలో రాయబడింది. కనుక మనం గమనిస్తే ఇక్కడ రాసిన మంచి మాట ఏంటిది అంటే, శత్రువులతో యుద్ధం చేయుటకై బయలుదేరనుద్దేశించి నీవు కోరుకున్న ఈ పట్టణము తట్టును, నీ నామమునకు నేను కట్టించిన ఈ మందిరం తట్టును తిరిగి విన్నపము చేసిన ఎడల ఆకాశం నుండి
నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువుగాక. అంటే ఏంటి? కార్యములు నెరవేర్చువాడు, వాటిని నడిపించేవాడు దేవుడు. నిన్ను ఒక విజయ పదంలో నడిపించాలి. శత్రువులపైన నీకు ఆ యుద్ధంలో విజయము అనుగ్రహించువాడు యెహోవా ఉన్నతమైన దేవుడు. కనుక అలాంటి ప్రార్థన దేవుడు ఆలకించే ప్రార్థన. రెండవది, కార్యములలో దేవుడు ఆ కార్యములను నిర్వహించే దేవుడుగా ఉండే ప్రార్థన దినం దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కనుక ప్రియమైన దైవజనమ, అటువంటి దేవునికి మనము మన యొక్క ప్రవర్తనను, భయభక్తులను మనం గాన గమనిస్తే 30వ వచనము 31వ వచనము, నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతా నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచునట్లు వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువుగాక. నీవు ఒక్కడవే మానవుల హృదయము నెరిగిన వాడవు గదా. హల్లెలూయా. అంటే దేవుడు మనుషుల హృదయములను ఎరిగిన దేవుడు. వారికి తగిన వారి హృదయ ఆలోచన లేకుంటే ప్రవర్తన ఫలము అనుగ్రహించు దేవుడు. అంటే ప్రవర్తనను, అందుకనే మందసము కలిగిన మందిరముగా మనుష్యులుగా మనం తీర్చిదిద్దబడాలి. ఈ వర్షిప్ నైట్ దేవుడు అలాంటి సహాయం, ప్రార్థన, అలాంటి ప్రార్థన మనం నెరవేర్చాలని వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దేవుడు అలా దేవుని యొక్క నడిపింపును అనుగ్రహించును గాక. ఎలాంటి నడిపింపు అంటే దేవుని కొరకు ప్రవర్తనను దిద్దుకున్న, అంటే హృదయము దేవుని మందసంగా, మనిషి దేవుని కొరకు కదులుతున్న మందిరంగా, అలా ప్రతిష్ఠింపబడిన నడిపింపు కలిగిన మార్గం కలిగి దేవుణ్ణి మహిమపరుస్తున్న జీవితాలంగా దేవుడు వాక్యం వింటున్న ప్రతి మనసును, హృదయాన్ని అలా తీర్చిదిద్దును గాక. ఆమేన్. దేవుని సన్నిధి, అందుకనే అక్కడ రాసిన మాట ఏంటి అంటే, మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లు ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన ఎంత విలువైన ప్రార్థన. ఆయన ఆకాశం నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువుగాక. అంటే దేవుడు శత్రువులపైన విజయము అనుగ్రహించును. అలాంటి కార్యములను నిర్వహించే దేవుడు, విజయంను అనుగ్రహించే దేవుడు. కనుక అందుకనే అక్కడ రాసిన మాట, మనం చదువుకున్న మాట, యెహోవా దేవా నీ సేవకుడు నీ సన్నిధిన చేయు ప్రార్థన యందును విన్నపం యందును లక్ష్యం ఉంచి నీ సేవకుడైన నేను చేయు ప్రార్థన పెట్టుమొర ఆలకించుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వర్షిప్ నైట్ దేవుని మహాకృప మనల్ని తన కుమారులు కుమార్తెలుగా మందసం కలిగిన హృదయంగా దేవుని కొరకు కదులుతున్న మందిరాలుగా తీర్చిదిద్దును గాక. ఆమేన్. చేతులు ఎత్తుదాం. ఆమేన్. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదము, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో ఈ వర్షిప్ నైట్ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడా, సర్వశక్తి మిక్కిలి దయా ప్రేమ గొప్ప కనికరంగలైన నీ కృతజ్ఞతలు స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. హృదయంలో వాక్యము జీవంగా ముద్రించండి. జీవితాలను జీవపు వెలుగులలో ప్రకాశింపచేయండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. వాక్యాహారం చేత నన్ను మమ్మల్ని తృప్తిపరిచినందుకు కృతజ్ఞతలు.
నాయన వాక్యం విని విడిచిపెట్టువారు కాక వినయ విధేయతలు భయభక్తులు హృదయము మందసం యొక్క అనుభవములో నాయన ప్రతిష్ఠింపబడిన మందిరముగా నాయన నీ కొరకు భూమి మీద కదులుతున్న మందిరాలుగా తీర్చిదిద్దబట్టకు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు అటువంటి మారు మనసు రక్షణ క్రీస్తు శరీర రక్తములలోని నాయన ఆ యొక్క నాయన వ్యత్యాసం గుర్తించగలిగిన నీ కృపను బిడ్డలకు అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి. మీ సన్నిధి నాయన జీవంగా ముద్రింపబట్టకు సహాయం చేయండి. నాయన మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు. ప్రభువా, మీ సన్నిధి నీ బిడ్డలతో కూడా ఉంచండి. మహాదేవుడు ప్రభువా, కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలు, నీవే మా దేవుడు అంటున్న బిడ్డలు, మాకు మీరు సహాయం చేయండి అన్న బిడ్డలను మీరు దర్శించండి. ఆకలితో అలమటిస్తున్న బిడ్డలు, వస్త్రం లేని బిడ్డలు, గృహం లేని బిడ్డలు, నిస్సహాయ స్థితిలో ఉంటున్న బిడ్డలు, మాకు దిక్కెవరు అంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువా, మనసాక్షి కలిగిన నాయన హృదయము అంతరంగము నాయన నీతి న్యాయములను నెరవేర్చు యెహోవా ఉన్నతమైన దేవునికి నాయన అటువంటి మనసాక్షి కలిగిన జీవితాలుగా నాయన నీ బిడ్డలను తీర్చిదిద్దండి. ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి నాయన నీ బిడ్డలను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. ఆరోగ్యము, ఆయుష్, ఆత్మబలము, విద్య, ఉద్యోగము, లైఫ్ సెటిల్మెంట్, చేతి పని, కష్టార్థము నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. సమకూడి మేలు జరిగించండి. క్షేమము, ఆత్మ నడిపింపు మెండుకు దయచేయండి. దేశము నాయన మీరు జోక్యం చేసుకోనండి. ప్రభువా, శత్రువుల యొక్క దుష్ట తలంపులను క్రియలను లయపరచండి. దేశానికి కావాల్సిన నడిపింపు, సమాధానము, ఆశీర్వాదము మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ బిడల పక్షముగా నేను నాయన నీ విజయంను దయచేయండి. మీకు మహిమ కలుగునంతగా దేశాన్ని మీరు తీర్చిదిద్దండి, దీవించి ఆశీర్వదించండి. మీ సన్నిధి నాయన మీకు మహిమ కలుగును గాక, నీ బిడలకు గొప్ప విజయం కలుగును గాక. మా దేశమును మీరు దర్శించండి నాయన. మీ దీవెన ఆశీర్వాదములలో వర్ధిల్ల చేయండి. మీ కృపలో భద్రపరచండి. ప్రభువా, దుఃఖపడుతున్న బిడలు, కన్నీళ్లు కారుస్తున్న బిడలను మీరు ప్రత్యేకంగా నాయన దర్శించండి. నాయన నీ బిడల పక్షమై ఉండండి. నాయన మీ సహాయము, సంరక్షణ, కాపుదల, క్షేమము మెండుగా అనుగ్రహించండి. సమకూడి మేలు జరిగించండి. యెహోవా యొక్క సంకల్పము తరతరములు నెరవేర్చబడినట్లు నాయన మీరు సహాయం చేయండి. మా ప్రార్థన ఆలకించి ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు. మీకు మహిమ కలుగును గాక. తిరిగి ఇలాగ మిమ్మల్ని సమీపించి మహిమపరచు పర్యంతం సంరక్షించే సంఖ్యలో చర్చి విజయాలుగా ఆశీర్వదించము. సమకూడి మేలు జరిగించము. CBSE 10th క్లాస్ విజయము నీ బిడ్డలకు అనుగ్రహించండి. నాయన నీ సన్నిధి తోడుగా ఉంచండి. గొప్ప విజయం నీ బిడ్డలకు కలుగును గాక. నీ సన్నిధి నాయన మాతో కూడా ఉంచినందుకు కృతజ్ఞతలు. నాయన ఆయా నాయన ఉద్యోగాలు, నాయన పరీక్షలు, వాటిని రాస్తున్న బిడ్డలు, విజయం పొందిన బిడ్డలను కూడా బట్టి కృతజ్ఞతలు. నాయన ప్రార్థన చేస్తున్నాం. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, సాటి అయిన సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక పరిస్థితులలో నాయన ఇబ్బందులు పడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీరు మాకు సహాయం చేయండి అంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనా దినము అనారోగ్యంతో ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దహించి అగ్ని, ఆత్మ, వాక్కు విడుదల చేస్తున్నాం. నీ బిడలుగా స్వస్థత నాయన నీ బిడలకు కలుగును గాక ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి తోడుగా ఉంచండి. చేసిన మేళ్ళను బట్టి కృతజ్ఞతలు. అవసరతలు అక్కర్లు తీర్చండి. ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి. సమకూడి మేలు జరిగించండి. మరొకసారి చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులు ఎత్తేద్దాం. ఆమేన్. దైవాశీర్వాదం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సావసం, తోడు, నీడ, కాపుదల, యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం ఆయన వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుని మహిమపరిచి దేవుని నీతి న్యాయములను కొనసాగించు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడైండును గాక. ఆమేన్.
చేతులు చెప్దాం. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావలసిన అందినారం మా దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణం క్షమించుము. మేము శోధనలో తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవున్నావు తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. సెలవు కీర్తనతో ఈ వర్షిప్ నైట్ ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమవశము కృమ్మరించుము దేవా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి ఏలును గాక. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, అంశదాయ్ లైవ్ పక్షంగాను మీకందరికీ వందనాలు, శుభాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.